హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు దివ్యస్ కిచెన్. ఈరోజు మేము వండబోతున్న కర్రీ గుడ్లు, నెత్తలు, ఇంకా చెనవడియాలు. లాస్ట్ టైం మేము పెసరట్లు, దానికి కాంబినేషన్గా పల్లీల చట్నీ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వంటకంతో మేము ముందుగా వచ్చాము. ముందుగా మనం ఎగ్స్ అన్ని బాయిల్ చేసి ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత నెత్తలు మొన్న ఎలా క్లీన్ చేయాలో ములంకాడ నెత్తలు కర్రీ వండేటప్పుడు చెప్పాము. నీట్గా వేడి నీళ్ళతో క్లీన్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. తర్వాత చెనవడియాలు ఆయిల్లో కొద్దిగా బ్రౌనీగా వచ్చే వరకు వేపేసి తీసుకోవాలి. నెక్స్ట్ కూరకి సరిపడా ఒక 4 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, జ్యూస్ ఎక్కువగా ఉండాలి కాబట్టి ఒక 4 టమాటా పళ్ళు ముందుగా మిక్సీ చేసి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు గుడ్లు, నెత్తలు, చెనవడియాలు కర్రీ వండుకునే ముందుగా మా అత్తయ్య గారు ఉన్నారు. హాయ్ చెప్తారు. అండి మా అత్తయ్య గారే వండుతారండి నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా. మాకు వెజ్ అంతగా వచ్చు కానీ నాన్ వెజ్ అంతగా రాదు. మా అత్తయ్య గారు బాగా టేస్టీగా వండుతారు. అందుకే నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా సరే అత్తయ్య గారి చేత వండిస్తాము. ఇప్పుడు కర్రీ వండుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకోవాలి. ఆ కళాయి హీట్ ఎక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ లైట్గా హీట్ ఎక్కాక ఇప్పుడు ఎగ్స్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మెల్లగా వేసుకోవాలి. ఎగ్స్ వేసేటప్పుడు ముందుగా తుడుచుకోండి, వాటర్ ఉంటే ఏమాత్రం తేలుతుంది. ఇదిగో చూసారుగా, ఎగ్స్ ఇలాగా లైట్గా ఫ్రై అయితే చాలు. వేగాక ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఇదిగోండి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ నెత్తలు వేపుకోవాలి. ఇది కూడా పచ్చివాసన పోయేలా కొంచెం బ్రౌనీగా వచ్చేలా వేపుకోవాలి. నెత్తలు ఫ్రై అయిపోయాయి. అవి కూడా ప్లేట్లోకి పక్కకు తీసి పెట్టుకోవాలి. పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, మొత్తం కలిపి బ్రౌనీగా వచ్చే వరకు వేపుకోవాలి. చూడండి బ్రౌనీగా వచ్చాయి. ఇప్పుడు తగిన కూరకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేసుకోవాలి. ఇదిగో చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 2 స్పూన్స్ వేసుకుంటామండి. మేము కూర ఉప్పు కారం తక్కువ తింటాం కాబట్టి మాకు సరిపడా మేము వేసుకుంటున్నాము. మీరు ఎక్కువ తిన్నట్టుగా అయితే మరొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఇప్పుడు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఇదిగో చూడండి టమాటా పేస్ట్ అది వేగుతుంది. పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలండి, లేదంటే పచ్చివాసన వస్తే అస్సలు తినలేం, టేస్ట్ బాగుండదు. ఇదిగో చూడండి ఇప్పుడు టమాటా పేస్ట్ వేగిపోయింది. ఇప్పుడు ముందుగా వేపి పెట్టుకున్న నెత్తలు వేసుకోవాలి.
నెక్స్ట్ గుడ్లు అన్నీ ముందుగానే వేపేసుకున్నాం కదండి, అవన్నీ ఇప్పుడు ఒకసారిగా వేసుకొని కలుపుకోవాలి. వేగిపోయాయి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి. ఉడకాలి కదండి, నెత్తాలు గుడ్లు అన్నీ ఉడకాలి కదా. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి వేపుకున్నాం కదా. కాస్త ఉడికిన తర్వాత చెనవడియాలు వేసుకోవాలి. ముందుగా వేసుకుంటే ముద్ద అయిపోతాయి, విరిగిపోతాయి. కాసేపు పోయాక వేసుకోవాలి. ఇది వాటర్ వేసుకున్నాం కదండి, ఇది ఒక 5 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈలోగా మా అత్తయ్య గారు ఒక రెమెడీ చెప్పారండి, ఆ రెమెడీ మీకు చెప్తాను, వినండి. చాలామందికి జుట్టు తెల్లబడిపోతుంది కదండి, వెంట్రుకలు అవి లోపల బయటకి నల్లగా ఉన్న లోపల మాత్రం తెల్లగా కనిపిస్తున్నాయి కదా. దానికి రెమెడీ ఏంటంటే ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదండి, ఇవి వెల్లుల్లి తొక్కు, ఇవి ఒక గుప్పెడు, నేను మీకు చూపించడం కోసం కొంచెమే తీసి పెట్టుకున్నానండి. ఇవి ఒక గుప్పెడు తీసుకొని బాగా మాడిపోయేలాగా కళాయిలో వేసుకొని వేపాలి. బాగా మాడిపోయేలాగా, మాడిపోయింది మిక్సీ కొట్టాలి. మిక్సీ కొడితే బాగా పౌడర్ అవుతుంది. ఆ పౌడర్ని కోకోనట్ ఆయిల్లోని కలుపుకోవాలి. కలిపేసి వీక్లీ 2 or 3 times రాసుకొని 1 hour ఉంచుకొని హెడ్ బాత్ చేసుకోవాలి. అలా చేసుకుంటే తెల్లగా మెరిసే జుట్టు నల్లగా ఉంటుంది. ఇది మేము ఆల్రెడీ చేసే మీకు చెప్తున్నామండి, చేయకుండా ఎవరో చెప్పింది అయితే మేము చెప్పలేదు మీకు. మా అత్తయ్య గారు ఆల్రెడీ ట్రై చేశారు, మేము అందరం ట్రై చేసిందే మీకు చెప్పాము. ఇదిగో చూడండి, కొద్దిగా ఉడికింది కదా. ఇప్పుడు మినపొడియాలు వేసుకోవాలి. గుడ్లు, నెత్తాలు, మినపొడియాలు వేసుకొని ఉడకనివ్వాలి. కాస్త ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. కొద్దిగా ఉడికింది కదండి, ఇప్పుడు 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ ధనియాలు, జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. నెక్స్ట్ 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. మీకు నచ్చితే వేసుకోండి, లేకపోతే లేదు. ఇక ఉడికిపోయింది చూసారుగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంకా కాస్త దగ్గరికి ఉడికించేలా ఉంచినట్టుగా అయితే ఇంకా జ్యూస్ ఉండదు, బాగా చల్లారాక మళ్ళీ దగ్గరికి అయిపోతుంది. అందుకే కొంచెం జ్యూస్ ఉండేటప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అది అయిపోయింది కదండి, స్టవ్ ఆఫ్ చేసుకున్నాం. ఇప్పుడు ఆ కడాయిలో ఉన్నదంతా సర్వింగ్ బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. చూడండి, గుడ్లు, నెత్తలు, చిన్న ఉడియాలు, ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఎంతో టేస్టీ అయిన గుడ్లు, చిన్న ఉడియాలు, నెత్తలు కర్రీ రెడీ.